నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం సంచలనమైన నిర్ణయం తీసుకోనుంది. రాబోయే రోజుల్లో 5గురికి ఉరిశిక్ష అమలు చేయనున్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క విషయం కువైట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే మానవ హక్కుల సంఘం కానీ లేకపోతే ఇతరులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉరిశిక్ష అమలునైతే వ్యతిరేకిస్తూ ఉన్నారన్నమాట. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కువైట్లో జైలు అధికారులు రాబోయే రోజుల్లో దోషులుగా తేలిన 5గురు ఖైదీలకు మరణశిక్ష అమలు చేయనున్నారు. ఈ మరణశిక్షల్లో 3 కువైటీ పౌరులు, ఒక బేదూన్ వ్యక్తి మరియు ఒక ఈజిప్టియన్ జాతీయుడు ఉన్నారని సమాచారం. కువైట్లో తప్పు చేస్తే కువైటీ పౌరుడైనా సరే, ప్రవాసులైనా సరే కానీ సమానమేనని చెప్పేసి ఈ యొక్క ఉరిశిక్ష అమలు చెబుతూ ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. 5 మందికి ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో అందులో 3 కువైటీ పౌరులు ఉంటే, ఒక బేదూన్ వ్యక్తి, మరొక ఈజిప్టియన్ జాతీయుడు ఉన్నారని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. దోషులుగా తేలిన వారి యొక్క గుర్తింపు వివరాలు కానీ, మరణశిక్షలకు దారి తీసిన కేసుల వివరాలు కానీ అధికారులు ఇంకా తెలియలేదన్నమాట. అలాగే వాళ్లకు ఏ శిక్షలో ఉరిశిక్ష వేస్తూ ఉన్నారో, అలాగే వాళ్ళు ఎటువంటి నేరాలు చేశారన్న, అలాగే ఆ యొక్క వివరాలు అయితే కువైట్ అధికారులు అయితే తెలపలేదన్నమాట. అలాగే కోర్టు యొక్క తీర్పులు మరియు చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత కూడా కువైట్లో మరణశిక్షలు అమలు చేస్తూ ఉన్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. అలాగే ప్రస్తుతం నిందితులు ఎవరైతే ఉన్నారో, ఉరిశిక్ష అమలు కానున్న నిందితులు, ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ కువైట్ క్రిమినల్ కోర్టు అయితే జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత వాళ్ళు అప్పీల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది అనమాట. అప్పీల్స్ కోర్టు కూడా మనం చూసుకుంటే కానీ ఉరిశిక్ష అమలు చేయాలని చెప్పేసింది. ఆ పై కోర్టుకు వెళ్ళిందనమాట, కోర్ట్ ఆఫ్ కాజేషన్కు వెళ్ళిన తర్వాత కూడా ఉరిశిక్షను అయితే సమర్థించడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 కోర్టులు కూడా ఒకే నిర్ణయం ప్రకటించడంతో అయితే 3 కువైటీలకు, ఒక బేదూన్కు, ఒక ఈజిప్ట్ జాతీయుడికి మనం చూసుకుంటే ఉరిశిక్ష అమలు చేస్తూ ఉన్నారనమాట. అలాగే ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత వీళ్ళు ఏ నేరాలు చేశారు, ఎందుకు ఉరి తీశారన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.